నా దేశ యువత నాశనం అవుతుంది, నిర్వీర్యం అవుతుంది యువశక్తి, నిర్లక్ష్యం అవుతుంది ఈ దేశ బానిసత్వం, నిర్లక్ష్యం అవుతుంది ఈ దేశ భవిష్యత్తు. ఒక దేశం డీప్ సీక్ అని దూసుకుపోతుంటే మనం మాత్రం ఆస్ట్రోటాక్ దగ్గరే ఆగిపోయాం. ఈ జనరేషన్ కి ఈజీగా అన్ని కావాలి. అందుకే ఈ తరం బుర్రలో బిజినెస్ ఐడియా కన్నా బెట్టింగ్ యాప్సే ఎక్కువ. కెరియర్ ఉంది అనే ఒక విషయాన్ని మర్చిపోయి రీల్ స్క్రోల్ చేస్తూ ఆఫ్ లైఫ్ ని గడుపుతున్నారు. అమ్మాయిల ఐడిని అడుక్కుని బ్రేక్ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. ఎలా బ్రతుకాలో ఎలా ఎదగాలో అని నేర్పే సినిమాలు సిరీస్తో లేవు. ఎలా పాడైపోవాలి, ఎలా క్రైమ్ చేయాలి, ఆ తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పే శృతి మించిన వినోదాలే ఈ పోటీ ప్రపంచంలో. ఎలా గెలవాలి అని చెప్పే ఒక యాప్ లేదు, కానీ కొత్త ఫ్రెండ్స్ కావాలి అంటే ఎన్నో డేటింగ్ యాప్లు ఆ స్త్రీల కంటెంట్లు చూసి అడిక్ట్ చేస్తున్నాయి. అయినా అమ్మాయిలను చూసి కొట్టుకోవడానికే టైం సరిపోతుంది. ఇంకా నా పిల్ల అని గొడవ పడటానికే టైం సరిపోతుంది. ఇంకా ఫైనల్ గా సాధిద్దామనే కోరిక ఓపిక ఎవ్వరికి లేదు. అందుకే ఈ ఇయర్ ఇంజనీరింగ్ లో 11,638 సీట్లు మిగిలిపోయాయి. ముందున్న ఆల్కహాల్ కన్జప్షన్ లో వెనక పడిపోయాం. ఎడ్యుకేషన్ లో నాయకుల కొడుకు నాయకులు అవ్వాలి, హీరోల కొడుకులు హీరోలు అవ్వాలి. మనం మాత్రం వాళ్ళ బానిసలు అవ్వాలి. వాళ్ళ కోసం ట్విట్టర్ లో వార్లు చేయాలి. సెల్యూట్ సంక నాకిపోయిన భారత యువతకి.